నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన చీరాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఈ రోజు లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ స్టేషన్ సందర్శించి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్లాట్ఫామ్లను ఆధునీకరణ, వెయిటింగ్ హాళ్లు మరియు ప్రయాణికులకు అవసరమైన కనీస వసతులపై ఆయన అధికారులతో చర్చించారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అటకెక్కింది. మున్సిపల్ అధికారులు, కార్మికుల నిర్లక్ష్యం కారణంగా వ్యాపార సంస్థల వద్ద చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చీరాలలోని పద్మసాయి టైల్స్ హౌస్ వద్ద గత 10 రోజులుగా చెత్తను తొలగించకపోవడంతో అటు వ్యాపారులు, ఇటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపార కేంద్రం ముందే భారీగా చెత్త పేరుకుపోవడంతో తీవ్రమైన దుర్వాసన వస్తోంది. దీనివల్ల కొనుగోలుదారులు షాపులోకి రావడానికి జంకుతున్నారని, ఫలితంగా వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని పద్మసాయి టైల్స్ హౌస్ యాజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మరియు సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆయన వాపోతున్నారు. మాది నా పేరు రమేష్. పద్మసాయి టైల్స్ హౌస్ షాప్ మాది. 10 రోజుల నుంచి చెత్త ఎత్తట్లేదు. ఇక్కడ జనాలందరూ తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నారు. ఈగలు అవన్నీ మాకు అసలు వ్యాపారాలు కూడా ఉండట్లేదు. చాలా చండాలంగా అసలు సాయంత్రానికి ఇక్కడ కూర్చోలేకపోతాను. దీన్ని మీరు గవర్నమెంట్, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఏదైనా చేయాలని కోరుకుంటాను. బాగా చదవండి, మీకోసం మంచి భవిష్యత్తు ఎదురు చూస్తుంది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి అన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో శనివారం ప్రత్యేకంగా సమావేశమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి శ్రద్ధగా చదివితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారని కలెక్టర్ సూచించారు. తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని చెప్పారు. చీరాలకు చెందిన ఊటుకూరి లీలలక్ష్మి, ఊటుకూరి లక్ష్మీనారాయణ, వేమూరికి చెందిన చైత్ర సాహితీదాస్, సాయి ప్రీతంలకు ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తున్నట్లు తెలిపారు. వీరిలో 2 తెనాలిలో, మరో 2 తిరుపతిలో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ఇంటర్మీడియట్ లో ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణులైతే ఒక్కొక్కరికి ల్యాప్టాప్లు ఇస్తారని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన సూచించారు. ఊటుకూరి లీలా లక్ష్మి, మనకి ఏం అవసరం ఉందమ్మా ఇప్పుడు ఇమీడియట్ గా? ట్రాలీ బ్యాగ్ కావాలి. తర్వాత ఏం చేద్దాం? చెప్పండి, ఏమి ఇద్దాం? 2 ఐటమ్స్, ఒక్కొక్కరికి 2 ఇచ్చేద్దాం. ట్రాలీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ ఇద్దాం సార్. ట్రాలీ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్. ఓకే, రైట్. సో ఇప్పుడు పిల్లలు వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి మార్కెట్లో వాళ్ళకి ఏం కావాలి పర్చేస్ చేసి నాకు తీసి ఇచ్చేసింది, నేను దాన్ని పే చేస్తాను. ఓకే, రైట్. నారాయణ, నీకేం కావాలి? నీకేం కావాలి? చదువు కోసం ఏమైనా కావాలా? బుక్స్, పెన్స్ కానీ, ల్యాప్టాప్ కానీ, బ్యాగ్ కానీ, చదువు నిమిత్తం? సార్ తనకి ఏ గ్రూప్ తీస్తాడో నాకు ఇంకా ట్రాలీ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ అడిగారు, అది ఈరోజు పంపించి ఇచ్చేస్తాను. నెక్స్ట్ కొత్త మిడ్డే చైత్ర సాహితీ దాస్, మీకేం కావాలమ్మా? స్టడీ టేబుల్ ఇప్పించేసింది. తర్వాత కాలేజ్ బ్యాగ్ అడిగావు, అది అవసరం లేదా? కాలేజ్ బ్యాగ్ అవసరం ఉంది.
మరి ఇంకేమైనా అడగండి, ఇంకేం కావాలి మీకు? టేబుల్ అంటే చైర్ ఉందా? స్టడీ టేబుల్. నెక్స్ట్ సాయి ప్రియతం, ఏం కావాలి మీకు? కాలేజ్ బ్యాగ్ అంతేనా? ఒక పని చేయండమ్మా, నలుగురికి కూడా మంచి కాలేజ్ బ్యాగ్, నలుగురికి కూడా కాలేజ్ బ్యాగ్ పంపించి ఈరోజు కబడ్డీ కబడ్డీ ఆడగలుగుతారా? ఓకే రైట్. వాలీబాల్ ఆడరా? మీరు కూడా తినాలినా? రైట్. ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నారా ఎవరైనా? అమ్మ మీరు? సో ఇప్పుడు మీరు మీ పిల్లల్ని తీసుకొని మన పీడి గారు మీరు వెళ్తారా, లేదా రెస్పాన్స్ పంపించి మీరు వాళ్ళకి ఏం కావాలి పంపించి ఇస్తాం మనం. వాళ్ళకి పింక్ కలర్, వీళ్ళకి బ్లూ కలర్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏమి ఇష్టం, ఏది వస్తుంది అది పేరు పంపించండి. ఆ బిల్స్ నాకు తీసుకొచ్చి ఇవ్వండి. ఓకే. వేసవి కాలంలో స్థానిక గ్రంథాలయాలు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటున్నాయని స్థానిక కళ్లపాలెం గ్రంథాలయ ప్రతినిధి బి రమణమ్మ అన్నారు. చక్కగా ఉదయం సాయంత్రం స్థానిక విద్యార్థులు లైబ్రరీ దగ్గరికి వచ్చి పుస్తకాలు చదువుకొని ఆటపాటలతో ఆహ్లాదకరంగా ఉంటున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు పాల్గొన్నారు. ఫోటో తీసుకుంటున్నా మాస్టర్ బాపట్ల జిల్లా చినగంజ మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల అవినీతి పనులకు నిలయంగా మారింది. ఆసుపత్రి పాత భవనాన్ని తొలగించి నూతన భవన నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిబంధనలు తుంగలో తొక్కి నాసిరకం మెటీరియల్ తో పనులు కానిచ్చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత ఏమాత్రం లేదని, పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని అటు వైద్య సిబ్బంది ఇటు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో లోపాలను ప్రశ్నించిన సిబ్బందిపై కాంట్రాక్టర్ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు మాట్లాడడానికి వీల్లేదని, తన ఇష్టం వచ్చినట్లే కడతానని కాంట్రాక్టర్ బహిరంగానే హెచ్చరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇక శనివారం నాడు ఎటువంటి అనుమతులు లేకుండానే పక్కన ఉన్న భవనానికి సంబంధించిన కొంత భాగాన్ని పగలగొట్టడం స్థానికంగా కలకలం రేపింది. ప్రతిరోజు వందలాది మంది రోగులు వచ్చే ఈ ఆసుపత్రిలో నిర్మాణ పనుల కారణంగా ఉన్న బిల్డింగ్ బలహీన పడితే ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉందని సిబ్బంది భయపడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నాసిరకం పనులపై విచారణ జరిపి కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చినగంజం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లెటర్లు వచ్చినాయంటే దీనికి స్ట్రెచ్చర్లా కొద్దిగా వాకిళ్ళు మార్చేటట్టు చూడండి సార్ రిక్వెస్ట్ బతిమాట చేశా. బతిమాడితే మార్చడం లేదని మీ బిల్డింగ్ ఆ స్థలానికి అట్ట వచ్చిందండి అంటున్నాడు. సార్ ఈశాన్యంలో లెటర్లను నైరుతులు వాకిలు పెట్టుకుంటే దాన్ని కాపురం చేయడానికి ఉన్నా కూడా సరిగా ఉండరండి అంటే నేను అనుభవించాను. దగ్గుబాటులో మా సూపరింటెండెంట్ రూమ్ లో పోతే పవన్ మట్టిపడ్డాను. వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న పవన్ పోతే పవన్ చనిపోయాడు. అమన్పురం షేక్ జానీ అని ముస్లింస్ అతను చనిపోయాడు సూపర్వైజర్లో. అంటే దగ్గుబాటులో ఎవరు పోయినా చచ్చిపోతున్నారండి. అమన్పురంలో కూడా తేడా ఉంటే వాకిలు తీసి యువతలు పెట్టి పాత బిల్డింగ్ లోనే గోపిలు చూశారు. కార్మికుల ఐక్యత దేశానికి ముందడుగు అని బాపట్ల జిల్లా సిఐటియు కార్యదర్శి శామ్యులు అన్నారు.
చిరిగంచం బస్టాండ్ సమీపంలో మేడే సందర్భంగా శుక్రవారం సాయంత్రం కార్మికులు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యతగా ఉండి ఎటువంటి సమస్యలు వచ్చినా పోరాడిన గెలుపు కార్మికులతో అవుతుందని అన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సురేష్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, జిందాబాద్ ఐటోసీ, జిందాబాద్ ఐటోసీ. కామ్రేడ్స్, జెండా ఆవిష్కరణ చెనగంజాలో ఆటో వర్కర్స్ జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు. ఆటో వర్కర్స్ కార్మికులందరూ కూడా ఈ జెండాని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ జెండాని ఆవిష్కరించిన బాపట్ల జిల్లా కార్యదర్శి బత్తల శామ్యుల్ గారు ఈ జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుచున్నాం. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. జిందాబాద్ ఐటోసీ, జిందాబాద్ ఐటోసీ, జిందాబాద్ ఐటోసీ. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, జిందాబాద్ ఆటో వర్కర్స్ యూనియన్, జిందాబాద్ ఆటో వర్కర్స్ యూనియన్. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. మండల కేంద్రం అమృతలూరులో మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘ నిధులతో ఎంపీపీ రాపర నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు శనివారం ప్రారంభించారు. అమృతలూరు గ్రామంలోని ఎస్సీ ఏరియాలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన సైడ్ డ్రైన్స్ మరియు 8 లక్షల వ్యయంతో మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్మించిన ప్రజావేదికను వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రండి అడుగుతున్నారు. సకల జిల్లా శ్రేయోభిలాషులు, సర్వవర్గముల వారికి అభిమాన పాత్రులు, మనందరి ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, గౌరవ శాసనసభ్యులు కోట కుమార్ గారిని, మండవన్య గారిని, ఎంపీటీసీ శ్రీమతి రాపర్ల ప్రజావేదికని మనం ప్రారంభించుకుంటున్నాం. అంటే ఇది అభివృద్ధికి సంకేతం. ప్రజా వేదిక అంటే ప్రజా సమస్యలను పరిష్కరించడానికి నిలబడి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ సాధించిన ఘన విజయాలకు వేడుకగా ఉండేందుకు ఒక వేడుకగా ఈరోజు కార్యక్రమానికి మరియు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయినా టీఆర్ఎస్ ఆదరైనటువంటి మన మాజీ మంత్రివర్యులు ఈపూర్ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వేదిక మీద నుంచే ప్రజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా మరి ముందుగా మా ఏవో గారు చెప్పినట్టు ఏ పేరు పెడదామంటే ఇది ప్రజావేదిక అని పెట్టండి సార్, ఎందుకంటే ప్రజల సమస్యల పరిష్కారాన్ని వేదిక ఈ ప్రజావేదిక, ఇది బాగుంటుందని చెప్పడం జరిగింది. చాలా బాగుందని చెప్పి నామకరణం జరిగింది. పనులు మన సహకారంతో ఆయన సహకరించి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎంతసేపటికి పక్క నుంచి
ఆర్థికంగా పెంచుకున్నట్లయితే మనం డెవలప్ చేసుకోవడానికి వీలుంటుంది. మనం ఎంతసేపటికి ఏం చూస్తామని గ్రామ పంచాయతీలో మండల కేంద్రం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో నుండి వివిధ సమస్యలపై ప్రజల ద్వారా 30 అర్జీలు దాఖలైనట్లు ఎంపీడీఓ బి మారుతి శేషంప తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల నిరంతరం పరితపించే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం జరుగుతుందన్నారు. అందరూ పనివేరు తహసీల్దార్ గారు ఏదో చెక్ చేయండి, పోలీసులు కూడా పక్కన పెట్టుకుని అవసరమైతే చెప్పండి. ఏంటిది ఎందుకని మీకు రావాలా ఎవరికి రావాలా? అయితే ఎందాక ఎంత లోపల సైడ్లు వాళ్ళ ఎందాక ఇస్తానా బాపట్ల జిల్లా చేయాలలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం ఏపీ ఐసెట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ప్రవేశ పరీక్షలు జరిగాయి. కళాశాల సెక్రటరీ వరామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ఈ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ కళాశాలలోని టీసీఎస్ అయాన్ సెంటర్ నందు ఉదయం మరియు సాయంత్రం 2 షిఫ్ట్లలో ఈ ఆన్లైన్ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాడ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న భారీ నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 9.8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గురిచర డీఎస్పీ మహేశ్వరరావు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఓ మహేశ్వరరావు మాట్లాడుతూ
గంజాయి మరియు మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ అమ్మినా కొనుగోలు చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజానికి ప్రమాదకరంగా మారిన ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా గంజాయి నిర్మూలన అనేది ఇప్పుడు మెయిన్ టార్గెట్ అయింది మన పోలీస్ డిపార్ట్మెంట్ కి, అదే ఈగిల్ టీమ్ కి. అందులో భాగంగా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము, ఎస్పీ పల్నాడు గారి ఉత్తర్వుల ప్రకారము నిన్న సాయంత్రము పిడిగాళ్ళ సిఐ గారు వెంకట్రావు గారికి మరియు ఎస్ఐ నాగరాజు గారికి నమ్మదగిన సమాచారం వచ్చింది నేను గంజాయి గురించి. దానిపై వాళ్ళ టీం తీసుకుని వెళ్ళి డ్రైవర్స్ కాలనీ, మన పిడిగాలపట్నం శివ డ్రైవర్స్ కాలనీ దగ్గర ఒక 6 వ్యక్తులను పట్టుకున్నారు. అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ 6గురిలో ఫస్ట్ వ్యక్తి పేరు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, హృదయరాజు. వీళ్ళు ముగ్గురు కలిపి మన సీలేరు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి ఈ గంజాయి కొంటున్నారు. గంజాయిని సుమారు కేజీ 5,000 లెక్కన తేవడం, ఈ మన పిల్లలు చుట్టుపక్కల పిల్లలకి ఒక 3 వ్యక్తులకి కేజీ 10,000 లెక్కన అమ్ముతున్నారు. 5,000 కానీ 10,000 లెక్కన అమ్ముతున్నారు. వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకుని అందరికి 10 గ్రాములు 200 లెక్కన 300 లెక్కన అమ్ముతూ బిజినెస్ చేస్తున్నారు. నమ్మకం సమాచారంపై వీళ్ళు వెళ్ళి 6గురిని అరెస్ట్ చేశారు. అందులో మొదటి వ్యక్తి పేరు రామాంజనేయులు. ఈయన ప్రీవియస్ గా మన ఎలక్షన్స్ టైంలో దాచేపల్లి మాచర్లలోని ఈ షాప్స్ దహనం కేసుల్లో అట్లని ముద్దాయి తండేడు దగ్గర. ఇదికి ఎవరు మత్తు పదార్థాలకు అలవాటు కాకూడదు. మీ తరపున తెలిసిన వాళ్ళు ఎవరైనా అటువంటి అలవాటు అయితే మాకు చెబితే వాళ్ళు డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పంపించి వాళ్ళని క్యూర్ చేస్తాము. ఈ గంజాయి అలవాటు వలన మొత్తం యువత నిర్వీర్యం అయిపోతుంది, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోతున్నాయి. అది కాక ఈ అలవాటు పడి దీని గురించిన వాళ్ళు చాలా క్రైమ్స్ ఇన్వాల్వ్ అయిపోతున్నారు యూత్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దూరంగా ఉండాలని యూత్ ని మేము కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.